నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కస్తూరి కోటేశ్వర చౌదరి అలియాస్ కేకే, తెలుగుదేశం పార్టీ యువత వైస్ ప్రెసిడెంట్, కడప జిల్లా రైల్వే కోడూరు చిట్వేలి మండల అధ్యక్షులు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర అశాంతం అన్ని రోజుల పాటు ఆయనతో కొనసాగినటువంటి వ్యక్తి. దాంతోపాటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో మనస్తాపంతో చనిపోయిన దాదాపు 203 కుటుంబాల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు నిజం గెలవాలి యాత్ర భువనేశ్వర్ గారు చేపడితే, భువనేశ్వర్ గారి యాత్రలో కూడా రూట్ మ్యాప్ కోఆర్డినేటర్గా ఆయనే వ్యవహరించారు. నమస్కారం కేకే గారు. నమస్తే గోపి గారు. నమస్తే. కేకే గారిని పిలవాలా, కోటేశ్వర చౌదరి గారిని పిలవాలా? కేకే గారు అంటేనే అందరికీ ఓకే, సుపరిచితం. సూపర్ సూపర్ సూపర్. ఈ స్థాయి గెలుపును ఆశించారా, ఊహించారా పాదయాత్ర చేస్తున్నప్పుడు? మొదటి నుంచి మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్పేవారు, మనం 151 కంటే ఒక 5 సీట్లు 10 సీట్లు ఎక్కువ గెలవబోతున్నాం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిని లాక్కేసేస్తాం. ఎప్పుడు వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? అంటే యువగలం పాదయాత్ర మొదలైనప్పుడే వచ్చిందా, లేకపోతే కొంత జనాలతో ఇంటరాక్షన్ మొదలైన తర్వాత వచ్చిందా? మొదటి నుంచి ఆయనకు నేను ఒక యువగలం మొదలు పెట్టకముందు కరోనా తర్వాత ఒకసారి నేను లోకేష్ గారిని నేను కలిశాను. ఒకసారి కలిస్తే మా కాన్స్టిట్యున్సీ గురించి కొన్ని ఇష్యూస్ పైన నేను కలిస్తే ఆయన రోజు మాకు కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, సో ఫస్ట్ మీరు అందరూ కలిసికట్టుగా మీ కాన్స్టిట్యున్సీలో మీరు వర్క్ చేసుకోండి, ఎవరెవరు బాధ్యత వాళ్ళు వర్క్ చేసుకోండి, మనం ఈసారి తప్పకుండా 152 సీట్లు మనం గెలవాలి, అదే లక్ష్యంగా మనం పనిచేయాలా. అప్పుడు లక్ష్యం పెట్టుకున్నారు, బట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది అని అంటున్నాను. కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఆయనలో ఫస్ట్ నుంచి కూడా, అంటే ఈసారి ఆ లక్ష్యం మనం నెరవేర్చాలనే దాంతోనే ఆయన ఆ మోటివ్తోనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. యువగలం మొదలుపెట్టిన తర్వాత బంగారుపాలెంలో పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో ఈ ఏదైతే జియో నెంబర్ 1 తెచ్చారు. సో జియో నెంబర్ 1 ద్వారా ఆయన ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సో మైక్ వాడకూడదు, ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడకూడదు. సో ఇలాంటి ఒక పనికి మాలిన ఒక ఇది ఆలోచనతో దాన్ని ఏ విధంగా ఆపాలనే దాంతో వాళ్ళు తీసుకొని వచ్చి ఆ రోజు ఆ మైక్ ఉండే బండ్లు సీజ్ చేశారు. అదేవిధంగా ఆ మీటింగ్ అంతా అడ్డుకున్నారు. సో ఆ రోజే అర్థమైంది. అంటే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అక్కడే ఒక బిల్డింగ్ ఉండేది, ఆ బిల్డింగ్ ఎక్కేసి పోలీసులు అంతా చుట్టుముట్టారు, వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. ఆ బిల్డింగ్ ఎక్కి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, నారా లోకేష్ గారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో అది మైక్ లేకుండానే ఆయన వాళ్ళందరికీ సందేశాన్ని పెట్టగోడ పక్కన మాట్లాడారు, సందేశాన్ని ఆయన ఇచ్చారు. సో ఆ రోజే జనాల స్పందన చూసిన, ప్రజల్లో ఒక మార్పు చూసినా, లోకేష్ అన్న పట్టుదల చూసినా కూడా, ఆయన సంకల్పం చూసినా కూడా, సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏమాత్రం వెనకంజ వేయడు. సో ఆయన లక్ష్యాన్ని చేరుకుంటాడని చెప్పి ఆ రోజు అనిపించారు. కేకే గారు, మీరు 100 రోజుల పాలన చూశారు కూటమి ప్రభుత్వం. యువగళంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చే దిశగా వెళుతున్నట్టు అనిపిస్తుందా? తప్పకుండా అండి. మామూలుగా ఇప్పుడు యువగళం అంటేనే ఫస్ట్ ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ రెడ్ బుక్ కనిపిస్తుంది. అవును కదా. సో అందరూ రెడ్ బుక్ అనేదే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమి తప్పులు చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ రెడ్ బుక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ముందు భయపడరు. నిద్రలో ఏం చేస్తామనే వాళ్ళకి రెడ్ బుక్ కనిపిస్తుంది. సో కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. ఆ రెడ్ బుక్లో ఏదైతే కార్యకర్తలు కానీ లీడర్లు కానీ గతంలో వ్యవస్థలను ఉపయోగించుకొని సో ఇబ్బందులకు గురి చేశారో, వ్యవస్థలను ఏదో మిస్యూజ్ చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి లోకేష్ గారు ఆ రోజు హెచ్చరించడం జరిగింది పదే ఫస్ట్ నుంచి కూడా. సో ఆ రెడ్ బుక్ వల్ల ముందే కూడా రిలైజ్ అయ్యి చాలామంది
వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని ఆ సైకో ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్టు తప్పులు చేయకుండా కొందరు జాగ్రత్త పడిన సందర్భం కూడా దానివల్ల మేలు కూడా జరిగింది కొంచెం. ఏది ఆ పేరు చెప్పడం మొదలుపెట్టిన యాత్ర మధ్యలోనే రెడ్ బుక్ వల్ల కొందరు మారారు. మారారు. అందుకే ఇప్పుడు చాలా మంది కూడా రెడ్ బుక్ లో ఫస్ట్ మెన్షన్ అయిన వాళ్ళు కూడా కొందరు పోస్టింగ్స్ వస్తున్నాయి, అది ఇదని ఆరోపణలు వస్తా ఉన్నా కూడా. సో వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళు ఆ మార్పు లేని వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు నారా లోకేష్ గారు తీసుకుంటారు. దాంట్లో ఏ విధమైన సందేహం అవసరం లేదు. రెండోది, రెడ్ బుక్ ఒకటే కాదు, రెడ్ బుక్లో ఏదైతే నారా లోకేష్ గారు ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తా అని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆశాంతం పాదయాత్రలో అన్ని రకాల వర్గాలు, ఒక్కరని కాదు, అందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే, అందరూ కష్ట నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే, ఎవరైతే ఏ సమస్య చెప్పారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ చిన్న సమస్య చెప్పినా కూడా ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా ప్రతి ఒక్కరి సమస్యలు ఆయన ఆ బుక్లో నోట్ చేసుకున్నారు. ఎవరిని మర్చిపోలేదు. యువగల ముగింపు సభలో మేము ఆశ్చర్యపోయాం. వైజాగ్లో ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు ఒక దారిలో ఒక ముసలావిడ చెప్పిన సమస్యను అక్కడ ప్రస్తావించారు. ఒక కుటుంబం, వైసీపీ వేధించిన కుటుంబాన్ని అక్కడ తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యను చెప్పాడు. అంటే ఎక్కడెక్కడో, అంటే 226 రోజుల తర్వాత ఎప్పుడో 10వ రోజో లేకపోతే 100వ రోజో 150 రోజో విన్న సమస్యను కూడా ఆయన అక్కడ చెప్పగలుగుతున్నాడంటే దాన్ని ఆయన నోట్ చేసుకున్నాడు. అంటే రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు మాత్రమే కాదు, ఏం చేయాలో, ప్రజల సమస్యలేంటో ఎలా పరిష్కరించాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇంకొక కోణం చాలా మందికి తెలియదు. మీరు మంచి ప్రశ్న వేశారు, నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ లక్ష్యాలన్నీ ఈరోజు 100 రోజుల్లో ఏమి లక్ష్యాలు నెరవేరుస్తున్నారని చెప్పారు. మీరు ఒకసారి చూస్తే బంగారపాలెంలో మొన్నే, అంటే లేటెస్ట్గా ఆయన ఏదైతే ఆ రోజు 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా డయాలసిస్ సెంటర్ చెప్పారో అది నెరవేర్చారు. అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తాను, అదంతా విద్యాశాఖ మంత్రిగా అయిపోద్దు, వాటిన్నిటిలో మార్పులు తీసుకొని వస్తున్నాయి. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగ లేదంటే లక్ష్యంగా ఆ రోజు యువతకు హామీ ఇచ్చాడు. దాంట్లో ఇప్పుడు నైపుణ్య గణన ఈ రోజు పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో మొదలుపెట్టి దాన్ని కార్యరూపం దార్చుకుంటుంది. ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఏదైతే ఈ రోజు 2024 అధికారంలోకి రావడానికి ప్రధానమైన సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా యువగలంలో నారా లోకేష్ గారు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తీసుకొని వాటి నుంచి వచ్చిన పథకాలే సూపర్ 6 పథకాలు. ఆ పథకాలే ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాబట్టి ఈరోజు ఇంత విజయాన్ని తీసుకొచ్చేదానికి ఆ పథకాలు కూడా చాలా ఉపయోగపడ్డాయి. వీటన్నింటికంటే ముందు అసలు మీకు యువగళంలో అవకాశం ఎట్లా వచ్చింది? వాలంటీర్ కోఆర్డినేటర్గా, రూట్ మ్యాప్ కోఆర్డినేటర్గా ఆ స్థాయిలో మీరు పనిచేయడానికి ఎట్లా అవకాశం వచ్చింది? అంటే నేను తిరుపతిలో చదువుకున్నాను. నా విద్యా వ్యవస్థ తిరుపతిలో జరిగింది. అంతకుముందు రాజంపేట రైల్వే కోడూరు నుంచి డిగ్రీకి వచ్చేటప్పుడు తిరుపతిలో జరిగింది. తిరుపతిలో ఏంటంటే పక్కనే నారావారిపల్లి. సో తిరుపతిలో మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఏంటంటే నారావారిపల్లికి నారా చంద్రబాబు గారి కుటుంబం వచ్చేటప్పుడల్లా ఎయిర్పోర్ట్ నుంచి నారావారిపల్లి దాకా తిరుపతి మీదుగానే వెళ్ళాలి. అన్ని ఫ్లెక్సీలు వేసేవాళ్ళు అక్కడున్న స్థానిక లీడర్లు. కొందరు నారా లోకేష్ గారి ఫోటోలు వేసేది, ఫ్లెక్సీలు వేసి చేసేవాళ్ళు అప్పుడున్న లీడర్లంతా. మేము అవన్నీ చూసేవాళ్ళం. చూసి అదొక మేము యువత ఇంప్రెషన్, యువ నాయకుడు ఈయన నారా చంద్రబాబు గారి కుమారుడు. సో ఆ విధంగా ఆయన మీద అభిమానం అప్పటి నుంచి, అంటే మేము ఎయిర్పోర్ట్కి పోవడం, నారావారిపల్లికి వెళ్ళడం, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ట్రావెల్ చేయడం, ఇవన్నీ ఆయన మీద పర్సనల్గా ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఒక వారసుడుగా ఒక అభిమానం ఏర్పడింది ఒకటి. రెండోది, ప్యారల్గా ఇంతవరకు ఎక్కడ నేను చెప్పలేదు, మీ దగ్గర చెప్తున్నాను. నేను రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడైతే 2003లో ప్రారంభించానో, నేను 2005లో అలాంటప్పుడు ఏదో ఒక ఆర్గనైజేషన్, అప్పుడు టీఎన్ఎస్ఎఫ్ అనేది 2005లో ప్రారంభించారు. అంతకుముందు తెలుగు విద్యార్థి అని ఉండేది. ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత ఆ తెలుగు విద్యార్థిని యూనివర్సిటీల్లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 96లో 99లో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు ఉండకూడదని చెప్పి దాన్ని రద్దు చేశాడు, విద్యార్థి విభాగాన్ని. సో అప్పుడు మేమంతా కొంచెం ఎక్కువ ఏఎస్ఎఫ్ వాటితో అనుబంధంగా మేము విద్యార్థి పోరాటాలు చేసేవాళ్ళం. సో ఒక ఆర్గనైజేషన్ మాకు ఏదో ఒకటి కావాలా అంటే, సొంతంగా నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలా అంటే అని చెప్పి ఎన్టీఆర్ సేవాదల్ అని చెప్పి, స్వర్గీయ ఎన్టీఆర్ సేవాదల్ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పేరుతో ఒక ఆర్గనైజేషన్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మీరు మేము ప్రత్యేకంగా పెట్టుకొని తిరుపతిలో ప్రతి ఆదివారం పేదలకి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్నదానం చేసేవాళ్ళం మేము ప్రతి ఆదివారం.
సో చాలామందికి తిరుపతిలో లోకల్ లీడర్లందరినీ ఆ అన్నదానానికి గెస్ట్లుగా కూడా పిలిచేవాళ్ళు ప్రతి ఆదివారం. అందరికీ బాగా ఒక టీం ఎల్లో టీ షర్ట్లు వేసుకుని బాగా వర్క్ చేసేవాళ్ళం మేము మా సొంతంగా. అంటే అది ఒక గుర్తింపు ఇచ్చింది మాకు బాగా, తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ మాకు గుర్తింపు ఇచ్చింది. సో ఆ ఎన్టీఆర్ సేవాదళ్ ఎప్పుడైతే మేము ఒక విస్తృతంగా దాన్ని ప్రజలకు చేరవ చేయడం, పేదలకు హెల్ప్ చేయడం, అన్నదానాలు చేయడం చేశాము. మొదటి నుంచి ఉంటారు కదా, ఎన్టీ రామారావు గారికి కొన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి తిరుపతిలో. సో కొందరికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ సేవాదళ్ అనేదాన్ని కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ పెద్ద ఎన్టీఆర్ గారి అభిమానులకు కానీ వాళ్ళు ముందు నుంచి చేస్తూ ఉన్నా మేము కొత్తగా పెట్టిన సంస్థకు ఎక్కువ గుర్తింపు వస్తుందన్న ఫీలింగ్ వాళ్ళు నేను గమనించా. సో మా దగ్గరికి కూడా కొంచెం అవి మాకు అంటే ఇప్పుడు నేను వాటిని ప్రస్తావించకూడదు, వాటి వల్లే నాకు ఇంకా మేలే జరిగింది. అవునా? ఎందుకంటే ఎవరైనా ఒక దాన్ని మనం ఇది చేసినప్పుడు సో దాన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇంకా కొంచెం ఎదగడానికి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా. సో నేను అప్పట్లో ఏమనిపించిందంటే, సో నేను ఎంచుకున్న సంస్థ ఒక ఐడెంటిటీ కోసం నేను ఎంచుకున్నా. సో దీన్ని ఆల్రెడీ చాలామంది దీంట్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సీనియర్లు ఉన్నారు అని చెప్పి ఇంకా ఏదో దీని పేరు మార్చి ఇంకేదో కొత్తగా చేయలేదు దాంట్లో దాన్నే ఎన్టీఆర్ సేవాదల్ని నారా లోకేష్ గారి సేవాదల్గా మార్చా. ఓకే, అదే టీం మెంబర్స్ నారా లోకేష్ సేవాదల్గా నేను మార్చా. సో నారా లోకేష్ సేవాదల్గా మార్చి నారా లోకేష్ గారి పుట్టినరోజు నాడు నారావారిపల్లిలో లాంచ్ చేసి, నారావారిపల్లిలో అక్కడ ఒక హాస్పిటల్ కట్టించారు నరసింహరావు నాయుడు గారు. సో అక్కడ ఉన్న పేదలకి స్కూల్ ఒకటి కట్టించారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రోజు నుంచి నారా లోకేష్ గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. సో అట్లా నారా లోకేష్ గారు అంటే అభిమానం కాస్త ఆరాధనగా తయారైపోయింది. సో మీరు ఇప్పుడు ఏదన్నా నన్ను మీ అభిమాన హీరో ఎవరని అడిగితే నేను నారా లోకేష్ అనే చెప్తా. సో ఆయన ఒక రియల్ హీరో నా దృష్టిలో, పర్సనల్ నా దృష్టిలో. ఎందుకంటే నేను ముందు అనుకున్నది ఏదో పాదయాత్రలో నేను చూసింది ఇంకా దగ్గరగా ఆయన కష్టం నేను చూశాను. సో ఉదయం లేచినప్పుడు అంతకంటే ముందు అసలు మీకు ఎట్లొచ్చింది అవకాశం అనేది తెలుసుకోవాలి కదా. అంటే నేను ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరు వినాలి ఇది. సో అలా ఆపర్చునిటీ వచ్చి నారా లోకేష్ గారు ఏదైనా ఆయన కార్యక్రమాలు కాదు, ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా వచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో ఫస్ట్ ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు అక్కడ ఉన్నా. సో ఫస్ట్ యూత్ కేక్ కట్ చేశారు, అంతా ఉన్నాం. ఆయనతో దగ్గరగా ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఆయన ఏదైతే ఆ లక్ష్యం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో, సంక్షేమ నిధి తీసుకున్నారో, కార్యకర్తలను కలిసే ఒక కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని కార్యక్రమం తీసుకున్నాడు హైదరాబాద్ ఆఫీసులో. సో ఉదయము కార్యకర్తలు వస్తే దాదాపు 4-5 గంటలు కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చేవాడు, కలిసేవాడు. నేను అసలు ఆశ్చర్యపోయేవాడిని. అంటే మేము నిలబడుకోలేకపోయాం అప్పుడు, అది యువతైనా కూడా. ఆయన ఆశాంతం ఎంతమంది అయిపోయే వరకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలైనా కూడా నిలబడుకొని వాళ్ళకు ఫోటోలు ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని తర్వాతే ఆయన ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయేవాడు. సో అప్పటి నుంచి కూడా ఇంకా అభిమానం పెరిగింది. సో నేనే అడిగాను ఒకసారి, లోకేష్ అన్న పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెడుతున్నారన్నప్పుడు హైదరాబాద్లో ఆయన కలిసి, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, సో మీ పాదయాత్ర నిర్ణయం చాలా మంచిది, సో మాకు ఆపర్చునిటీ కల్పించాలని చెప్పి అడిగాను. సో నువ్వు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నావు కదా, కాన్స్టిట్యున్సీలో వర్క్ ఎట్లా అని అడిగాడు. అన్న పర్లేదన్న, ఇలాంటి మీతో నడిచే అవకాశం, ఇలాంటి ఒక మంచి దాంట్లో ఆపర్చునిటీ కల్పించాలితే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్తే, సరే ఓకే నేను చూస్తానని చెప్పారు. తర్వాత నాకు పార్టీ ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది. తర్వాత ఒక చిన్న ట్రైనప్ లాగా చేశారు. తర్వాత ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఎంటైర్ ఈ పాదయాత్ర అంతా కిలార్ రాజేష్ గారు అని చెప్పి ఆయన టీమ్ లీడర్, ఎంటైర్ పాదయాత్ర అంతా ఆయన లీడ్ చేసేవాళ్ళు. సో ఆయన ఒక్కొక్కరు ఎవరెవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలా అని చెప్పి దాదాపు 14 కమిటీలు వేశారు. అందులో నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి ఇంకొకతన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్గా రంజిత్ అని చెప్పి ఒకతను ఉండేవాడు. ఇద్దరిని కలిపి ఫస్ట్ రూట్ మ్యాప్కి వేశారు. అంటే మాకు ఏదంటే గ్రౌండ్లో కొంచెం అవగాహన ఉంటుంది సో అని చెప్పి మాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో కిలార్ రాజేష్ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చింది అయితే కిలార్ రాజేష్ గారు ఆపర్చునిటీ కలిగించింది. సో నారా లోకేష్ గారు మీకు ఆ బాధ్యత వచ్చినప్పుడు నేను నెరవేర్చగలనన్న నమ్మకం మీలో ఉందా? అంటే ఆ రోజు కొంచెం భయం ఉండేది. అంటే ఎలా ఎప్పుడు అంతకుముందు అనుభవం లేదు కదా. కానీ కిలార్ రాజేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా, అంటే ఏదైనా ఏ అవసరం వచ్చినా కూడా చూసుకునేవాళ్ళు. సో అవసరాలంటే ఇప్పుడు పాదయాత్రలో ఏదైనా ఇబ్బందులు రావచ్చు. అవును. సో ఒకవేళ మనకి ఏదైనా తెలియకపోవచ్చు. సో అవన్నీ కూడా ఆయన, అంటే ఏ చిన్న కష్టం, అంటే ఇంత పెద్ద పాదయాత్రలో అంటే
226 రోజులు దాదాపు 500-600 మంది వర్క్ చేస్తారు దీంట్లో. 500-600 మందికి ఆ రోజు వాళ్ళ వసతులు కానీ, ఫుడ్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, లేదా రేపటి కార్యక్రమాలు, తర్వాత 2 రోజుల తర్వాత కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా బాగా కోఆర్డినేట్ చేసేవాడు. ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఆయన కష్టం నేను కళ్ళారా చూశాను, కళారాజేశ గారిది కూడా. అంటే మేమందరం ఎంత కష్టపడతామో అంత కష్టం, అంత ఒత్తిడి ఆయన పైన ఉండేది. ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఆయన దానికి రెస్పాన్సిబిలిటీ. మేమంతా మా టాస్క్ ఫినిష్ చేసాం, తర్వాత పోయి మేము రెస్ట్ తీసుకునేవాళ్ళం. తర్వాత ఉదయం మొదలైతే సెల్ఫీ దగ్గర నుంచి, పాదయాత్ర దగ్గర నుంచి, ముఖాముఖిల దగ్గర నుంచి, బహిరంగ సభల దగ్గర నుంచి, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు ఉండేటివి ఒక్కొక్క రోజు. అవన్నీ కూడా ఆయనే మానిటరింగ్ చేయాలి, అందరినీ ఆయనే లీడ్ చేయాలి. సో చాలా పెద్ద టాస్క్. సో ఆయనతో వర్క్ చేయడం కూడా మాకు ఒక చాలా అనుభవం నేర్చుకున్నాం. సో మీరు పాదయాత్ర ద్వారా కేవలం కోఆర్డినేట్ చేయడం మాత్రమే కాదు, జనాల సమస్యలు తెలుసుకొని ఉంటారు, వాటి పరిష్కార మార్గాలు తెలుసుకొని ఉంటారు. తప్పకుండా ప్రజల సమస్యలు మేము ముందు వెళ్ళేవాళ్ళం, అడ్వాన్స్గా మేము ముందు ఆ రూట్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉండే గ్రామాలు కానీ, అక్కడ ఉండే లీడర్లతో వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మాట్లాడినప్పుడు మాకు ముందే అక్కడ పరిస్థితులు తెలిసేటివి. సో డెఫినెట్గా చాలా ఉపయోగపడింది. అంటే యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ఎట్లయితే నాకు అవకాశం ఇచ్చారో, నేను 2003 నుంచి దాదాపు అప్పటికి 17-18 సంవత్సరాలు పార్టీకి సేవలు అందించాను. అప్పటి వరకు వచ్చిన నాకు గుర్తింపు కంటే యువగలం అనే యాత్ర ద్వారా, నిజం గెలవాలి అనే భువనేశ్వరి మేడం యాత్ర ద్వారా వచ్చిన గుర్తింపు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఎప్పటికీ నేను మర్చిపోలేనిది. యువగలంకు ముందు కేకే వేరు, యువగలం తర్వాత కేకే వేరు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే కేవలం యువగలం పాదయాత్రే. ఇది నేను ఎప్పటికీ నారా లోకేష్ గారికి, నారా భువనేశ్వర్ మేడం గారికి కృతజ్ఞుడిగా ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుని ఉంటాను. మొత్తం స్టేట్ మొత్తం మీకు అవగాహన వచ్చి ఉంటుందేమో కదా? అవునండి. ఎక్కడ ఎవరు ఏంటి, సమస్యలు ఏంటి, ప్రాంతం ఏంటి, అవునండి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధానాలు ఏంటి అనేది మొత్తం. అవునండి. అంతకుముందు నేను మా జిల్లాకు పరిమితమైన రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద అవగాహన వచ్చిందంటే ఈ యాత్రల వల్లే వచ్చిందండి. సో ఇప్పుడు మీకు అవగాహన వచ్చింది, చాలామంది నామినేటెడ్ పోస్టులు కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ రిలీజ్ అయినాయి కొన్ని, సరే కొంతమంది అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా స్టేట్ కార్పొరేషన్కి చైర్మన్గా అర్హులని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇస్తే నేను సమర్థవంతంగా చేయగలనన్న కాన్ఫిడెన్స్ మీకుందా? తప్పకుండా అండి. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నేను ఆల్రెడీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ని అడిగాను. మా యువ నాయకులు నారా లోకేష్ గారికి నేను ఆయనతో ట్రావెల్ చేశాను. ఆయన ఒక మార్గదర్శిలాగా నేను భావిస్తాను. సో ఆయన నేను అడిగినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. నేను చూస్తాను, నన్ను పేరు పెట్టి పిలుచకపోయినా రారా నీకేం కావాలి నేను చేస్తానని చెప్తా ఉంటాడు. సో నేను చూస్తాను లేరా అని చెప్పాడు ఆయన. డెఫినెట్గా ఆయన నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకు నేను అడుగుతున్నాను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ అంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఈ యువగలం యాత్ర ద్వారా, అదేవిధంగా నిజం గెలవాల యాత్ర ద్వారా 2 సార్లు నేను రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో 2 సార్లు నేను విస్తృతంగా పర్యటించా. ఓకే. చాలా అవగాహన నాకు రాష్ట్ర స్థాయి సమస్యల పట్ల, ఆ ప్రాంతాల పట్ల, అక్కడుండే ఇది ఉంది. కాబట్టి నేను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఎందుకు కోరుకుంటున్నానంటే, ఏది నాకు ఇచ్చినా, పార్టీ వల్ల నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ బాధ్యతకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతాలకు కానీ, అక్కడ ఉన్న సమస్యలకు కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏ విధంగా నేను మేలు చేయగలుగుతాను, ఏ విధంగా న్యాయం చేయగలుగుతాను అనేది నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. నాకు గన అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా దాన్ని నిరూపించుకుంటా, దాంట్లో మంచి పేరు తెచ్చుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. సో కాబట్టి నేను ఈరోజు దాన్ని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, నారా భువనేశ్వరి గారితో అమ్మగారితో నేను వర్క్ చేశాను కదా, ఆమెతో ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి ఇచ్చారు. యువగలంలో పనిచేసిన వాళ్ళకి. అక్కడ మేము దాదాపు కోఆర్డినేటర్స్ ఒక 25 మంది పైన పనిచేస్తే, ఆమెతో మేడంతో పనిచేసేది ఒక 5 మందినే పంపించారు. అందులో నాకు ఆపర్చునిటీ రావడం, అది కూడా కిలారాజేశ్ గారే పంపించారు మేడం దగ్గరికి. సేమ్ రూట్ మ్యాప్ కోఆర్డినేటర్గా పంపించారు. ముందు చాలా భయపడ్డాం. మేడం గారు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, ఎప్పుడు ప్రజల మధ్యకి రాలేదు. సో ఆమెను చాలా జాగ్రత్తగా ఎట్లా ఆమెతో ట్రావెల్ చేయాలి అని చెప్పి చాలా జాగ్రత్త మాకు కూడా పంపించారు. సో కానీ మేము ఆమెతో ట్రావెల్ చేసినాక చూస్తే నిజంగా ఆమె ఎన్టీ రామారావు గారి బిడ్డే అంటే అర్థమవుతుంది చూస్తే. సో నిజంగా ఆమె ఒక ప్రత్యక్ష దైవం లాగానే
ఆమె ప్రత్యక్ష దేవతలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎంత గ్రౌండ్ టు ఎర్త్ అంటే ఆమె ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి కూతుర్ని, ఒక ముఖ్యమంత్రి గారి శ్రీమతిని అని చెప్పి ఎక్కడా కనిపించదు ఆమెలో. ఎక్కడ చాలా సామాన్య మహిళలాగే ఉంటుంది. ఎవరు బాధపడ్డా కూడా ఆమెలో నేను చూశాను, గమనించాను. ప్రతి ఒక్కరు పేదలు ఎవరేం కలిసినా అడిగినా ప్రతి ఒక్కరికి కూడా ఏదో న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదో సాయం చేయాలి, ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎలాగైతే సేవలు అందిస్తుందో చేయాలనేది ఆ తప్పన కూడా ఆమెలో చూసా. మేము కూడా టీం మెంబర్స్ మేమందరం ఆమెతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ చాలా చక్కగా వాళ్ళ బిడ్డర్లాగా చూసుకునేది. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒకరోజు మాకు ఫుడ్ లేట్ అయింది, మేడం చాలా సీరియస్ అయ్యారు. అంటే యాత్ర ఏదైనా పర్లేదు, సమయానికి పనిచేసే పిల్లలకి అందరికీ సమయానికి ఫుడ్ ఉండాలి అనేది చాలా సీరియస్గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. సో అంత అంటే ప్రతిదీ పట్టించుకుంటుంది మేడం. సో అంత ఆమె అంత మంచి మనసు ఆమె. సో నేను వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే మేము నమ్ముతామో మా కుటుంబం అంతా కూడా, నేను నారా భువనేశ్వరమ్మ గారిని, నారా లోకేష్ గారిని కూడా అంతగా, అంటే మేము ఇందాక చెప్పినట్టు నేను అంత అభిమానం ఇస్తాను, ఆరాధిస్తాను. కాబట్టి ఆ కుటుంబం వారిద్దరూ కూడా, భువనేశ్వరమ్మ కానీ నారా లోకేష్ గారి, నాకు ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం కల్పిస్తారు, న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నా. వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న అవగాహనతో ఖచ్చితంగా నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను నెరవేర్స్తానని. మీరు కిలార్ రాజేష్ గారి గురించి ప్రస్తావించారు. కిలార్ రాజేష్ గారి పాత్ర రూట్ మ్యాప్ కోఆర్డినేటర్లందరికీ లీడ్ చేసినటువంటి కిలార్ రాజేష్ గారు. అంటే కిలార్ రాజేష్ గారు ఏంటంత కీ రోల్, ఏం పోషించారు అని అంటే ఏం చెప్పుకోవచ్చు ఆయన గురించి? అంటే ఈరోజు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత, సో మనం ఆయన పరిపాలన కానీ, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆయన దగ్గర ఉన్న నాయకులు, వాళ్ళ ప్రవర్తన, ఈ వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించారో, వాళ్ళ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని, ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని రూపొందించుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఒక పెద్ద టాస్క్, అంటే ఒక పాదయాత్ర, అంటే ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా నడచాలా అని అంటే అసలు చాలామందికి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో ఇందాక చెప్పినట్టు అనుకునే పరిస్థితుల్లో, సో నారా లోకేష్ గారికి ఆయన ఒక చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా, ఒక నమ్మిన వ్యక్తిగా ఆయన ఒక బాధ్యత, అంటే మొత్తం ఎంటైర్ ఈ యువగలం పాదయాత్రని నడిపించాలనే ఈ ఒక వ్యవస్థ నడిపించాలంటే ఆయనకు కూడా అంత మామూలు విషయం కాదు. ఇది మేము దగ్గరగా చూసాం. కిలార్ రాజేష్ గారు ఈరోజు అంటే మేము ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నాం అక్కడ, రూట్ మ్యాపే కదా ఆయన, మొత్తం ఎంటైర్ ఇప్పుడు ఫుడ్డు, అదేవిధంగా ఏదైతే ఈ ముఖాముఖిలు జరుగుతాయో వాటికి సంబంధించి మీడియా వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి 14 రకాల వ్యవస్థలు ఈ యువగలంలో పనిచేసేటివి. 14 వ్యవస్థలకు 28 మంది కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు. అదేవిధంగా మొత్తం అన్ని వ్యవస్థల కింద ఉండే వ్యక్తులు కానీ, ఈ సెటప్ కానీ, నైట్ క్యాంపులు కానీ, మీటింగ్స్ కానీ, వీటన్నిటికీ వ్యవస్థ దాదాపు 500 మంది ఒక డే వర్క్ చేసేవాళ్ళు. ఒక యాత్ర ఒక రోజు జరగాల అంటే దాని వెనక 500-600 మంది శ్రమ ఉండేది. సో ఈ 500-600 మందిని ఈయన కోఆర్డినేట్ చేసేవాడు. సో ఉదయం ఆయన, అంటే నాకు తెలిసి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన మొత్తం ఈ స్ట్రెస్ అంతా కిలార్ రాజేష్ గారి పైనే ఉంటుంది. ప్రతి ఒక్కరి టాస్క్ సక్సెస్ కావాలంటే సో ఆయన పాత్ర చాలా కీలకం. సో అంటే ఇంతమందిని లీడ్ చేసే వ్యక్తి అంటే ఒకవేళ ఇంతమంది పడుకున్నా కానీ ఆయన లేచే ఉండాలేమో కదా, తప్పకుండా. సో అంటే ఇంతమందికి ఆయన ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఆయన ముందే దాన్ని పరిశీలించాలా, దాన్ని ఓకే చేయాలా, సో దాన్ని మళ్ళా సక్రమంగా ఎలా దాన్ని సక్సెస్ చేస్తారో అప్పుడు దాకా ఆయనకు టెన్షనే. కానీ నేను చూశాను కొన్ని చోట్ల పాదయాత్రలో కవరేజ్ కోసం నేను కూడా పాల్గొన్నప్పుడు ఆయన కూడా నడుస్తూనే ఇవన్నీ చేస్తున్నారు. అవునండి, ఎక్కడో కారు వ్యాన్లో కూర్చోనో లేకపోతే బస్సులో కూర్చోనో కారులో కూర్చొని కాదు, ఆయన కూడా నడుస్తూనే, యాత్ర మొదలైనప్పటి నుంచి యాత్ర ముగింపు వరకు ఆయన నడుస్తూనే ఉండేవాడు. అంటే ఏదైతే లైవ్ వ్యాన్ ఉంటుందో దాని వెనకనే ఉండేవాడు. కరెక్ట్, లైవ్ వ్యాన్ వెనకనే. మేము కూడా ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటాం, పెద్దగా ఫోకస్ అయ్యేవాడు కాదు, ఎక్కడ ఫోకస్ అయ్యేవాళ్ళు కాదు. సో ఆయనకు పని ఆయన కూడా పని రాక్షసుడు అండి. అందుకే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళందరికీ కూడా ఎందుకు దగ్గరయ్యాడు అంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఇచ్చిన బాధ్యతని సక్సెస్ఫుల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆ కుటుంబం ఆదరిస్తుంది. సో ఆయన పని రాక్షసుడు కాబట్టే ఆయన వాళ్ళకు దగ్గరగా ఉన్నాడు. రైట్. ఇంత మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వం రావడానికి ఏది ప్రధాన కారణం అని మీరు అనుకుంటున్నారు?
డెఫినెట్గా ఇవ్వగలం పాదయాత్రే అండి. అంటే ఏదైతే మనకి ఈ ఈ అరాచక ప్రభుత్వం పీక్ స్టేజ్కి వెళ్ళిందో, సో అసలు ఏంటి అసలు అంటే స్థానిక సంస్థలు మీరు చూస్తే ఒకసారి చూస్తే సరే ఎక్కడ నామినేషన్లు కూడా వేయని పరిస్థితి. లాస్ట్కు ఎన్నికలు బాయ్కాట్ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ మండలంలో వేయించినట్టున్నారు కదా? అవునండి, గెలిపించుకున్నారా? కడప జిల్లాలో 50 మండలాలు ఉంటే ఉమ్మడి కడప జిల్లాలో, సరే 50 మండలాల్లో స్థానిక సంస్థల్లో 12 ఎంపీటీసీలు మా మండలంలో ఉంటాయండి. ఎంపీటీసీలు పూర్తిగా, అదేవిధంగా జడ్పీటీసీ మా మిసెస్ నేర్పించాను జడ్పీటీసీ అభ్యర్థిగా. సో 100% నామినేషన్లు వేయించి పోటీలో నిలబెట్టింది చిట్టువేల మండలం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కిడ్నాప్ చేసి రకరకాలు జరిగినట్టు కూడా ఉన్నాయి చాలా చోట్ల. సో నేను లోకల్గా ఉండే వాళ్ళు ఒకరిద్దరు నేర్పించి బయట వాళ్ళని కూడా ఒకరు నేర్పించాను. సో ఎవరన్నా అతను ఏదైనా ప్రలోభ పెట్టి ఏదైనా చేసినా కూడా, ఒక నామినేషన్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక నామినేషన్ కంపల్సరీ పోటీలో నిలబడుతుంది. సో వాళ్ళకైతే వదిలిపెట్టకూడదు, వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా మనం పోటీ ఇవ్వాలా అనే ఉద్దేశంతో దాదాపు మేము 2 ఎంపీటీసీలు మంచి మెజార్టీతో గెలిచాం. మీతో పాటు చదువుకున్న వాళ్ళంతా విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారు అని అన్నారు. సహజంగా ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటి? ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నో లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉంటూనో కొంత ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత ఒకసారిగా దిగుతారు. దిగి పార్టీల దగ్గరికి పోయి టికెట్లు తీసుకొని గెలుస్తూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సరే, వాళ్ళని మనం తప్పబట్టడానికి లేదు. ఆ దశలోనన్నా వాళ్ళకి సేవ చేయాలన్నా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలన్నా, లేకపోతే ప్రజలతో మమేకం కావాలన్నా ఇది కలిగింది, అందుకు సంతోషిద్దాం. అట్లా డబ్బులు సంపాదించుకొని నేరుగా వస్తే మీకు ఏదో ఒక పార్టీ టికెట్ ఇస్తుంది కదా. మీరు ఇంత స్ట్రగుల్ అవుతూ విద్యార్థి దశ నుంచి ఎదగాల్సిన అవసరం ఏముంది? అప్పటికప్పుడు వచ్చి టికెట్ తీసుకోవచ్చు కదా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో. అంటే ఇందాకే మీకు చెప్పాను, చంద్రబాబు నాయుడు మాకు ఆదర్శం అని చెప్పి. ఆయన ఏదైతే ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వంట పుట్టుకొని ఆయన ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడో, సో ఆయనే ఆదర్శం అని చెప్పాము. మళ్ళీ మేము డబ్బులు సంపాదించాలి ఇంకోటి ఏ రోజు మాకు ఆలోచన రాలేదు. అంటే ఇప్పుడు అలాంటి రోజులు లేవు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన తీరులో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? తప్పకుండా అండి. అంటే మీరు అన్నది కరెక్టే. అంటే రాజకీయాలు అప్పటికి ఇప్పటికి చాలా పెనుమార్పులు వచ్చాయి. అంటే ఆర్థికంగా చాలా ముడిపడి ఉంది రాజకీయాలతో కదా. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దశ నుంచి వచ్చిన ఆయన. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే కష్టపడి పైకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింది. 40 సంవత్సరాలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎంతో మంది నాయకులను తయారు చేసి ఒక ఫ్యాక్టరీగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా ప్యారలల్గా అంటే రాజకీయాల్లో ఆర్థికపరమైన ఏదైతే ముడిపడి ఉందో, ఎక్కడైతే ఏదన్నా ఉంటే వాళ్లకు కొందరికి అవకాశాలు కల్పించి ఉండొచ్చు ఆ పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. సో డెఫినెట్గా ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా గుర్తింపు, గౌరవం పార్టీ ఇస్తుంది. దీంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. దానికి చాలా ఉదాహరణలు మనం చూసాం. సామాన్యులకు కూడా చాలా మందికి ఇచ్చారు. మాతో పాటు వర్క్ చేసిన అనమీన్ రవినాయుడు స్పోర్ట్స్ శాప్ చైర్మన్గా ఇచ్చారు. సామాన్య కార్యకర్తే, అంటే నాలాగా, అంటే మాతో పాటే ఉన్నాడు. సో విద్యార్థి స్థాయి నుంచి అతను కూడా కష్టపడుతూ ప్రస్తావించారు కాబట్టి అడుగుదాం. చాలా మంది ఆ 20 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడానికి ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు కదా. చాలా మంది కొంత బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అంటే మీరు కూడా, లేకపోతే మీతో పాటు ఉన్నటువంటి చాలా మంది ఆశించే ఉంటారు కదా, వాళ్ళలో అసంతృప్తి లేదా మీలో కూడా ఏమన్నా అసంతృప్తి ఉందా? ఇప్పుడు మాలాంటి యువతకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో నారా లోకేష్ గారితో మేము మరొక 25-30 సంవత్సరాలు మేము పనిచేసే అవకాశం మాకు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఓకే, పార్టీ ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలా, ఎలా చేయాలనేది పార్టీ చాలా ఈసారి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఒక ప్రశ్నకి, విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారంటే రైట్ ప్లేస్లో రైట్ మ్యాన్ని పెట్టబోతున్నాం. దానికి చాలా రకాలుగా మేము అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఇప్పుడు వదిలిన 20 కార్పొరేషన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు.